ఒరే సూరిగా, ఎవర్రా పిల్ల? ఏంటది? రమ్మా కూర్చో. సోడా ఇవ్వండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చే పిల్లని పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ అయ్యో ఊరికి ఎందుకలా అరుస్తావు? ఎక్కడ చచ్చావే? ఏంటి పిన్ని పొద్దున్నే ఎందుకలా చుట్టుపట్టలాడుతున్నావు? అంటావే, ఏమైనా అంటావు. సరిగా నీ తీసుకెళ్ళి మీ నాన్నకి. ఏ నువ్విస్తే అరిగిపోతావా? నువ్వు అబ్బకి తగ్గ కూతురువే. ఏవయ్యా లేమని చెప్తున్నా. లే వెళ్ళారు. ఎంతసేపు ఇంకా నిద్రపోతావేంటి? ఇప్పుడు నేను చేయాల్సిన పనే ఉందని నన్ను లేపావు. ఇంట్లో సరుకులేవి లేవు. ఇవాళైనా చేపలు పట్టడానికి వెళ్ళు. సూర్యుని రాని అన్నిటికీ సూరి సూరి అంటూ ఉండు. ఇంకా ఎన్నాళ్ళ తెంగరాన్ని పట్టుకొని ఏలాడతావో నాకు అర్థం కావడం లేదు. ఏ శ్వాసం లేకుండా మాట్లాడకే. ఎన్నాళ్ళు వాడు మనల్ని నమ్ముకుని బతికాడా? లేదుగా. ఎన్నో ఏళ్ల క్రితం మన ఊర్లో జాతర జరిగే రోజుల్లో మంచులో చలికి వణుకుతూ వణుకొని ఉన్నాడు. అప్పుడే వాడిని నేను చూసింది. ఆడిని తీసుకొచ్చి సాకింది నేను. అది ఆడు మర్చిపోడు. అందుకని ఆడు ఎక్కడికే వస్తాడు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ప్రతిదానికి ఏదో ఒకటి తిరిగి అనిపించుకుంటా. అవునే, అన్నిటికీ నన్నే తప్పు పడుతూ ఉండు. అసలు ఈ మనిషి గురించి నీకేం తెలుసే? ఏనాడైతే నీకోసం ఈ మనిషిని నమ్ముకొని ఈ ఊరొచ్చానో అప్పటి నుంచి పడుతున్నానే పడరాని పాటలు. అసలు నిన్నెవరు రమ్మన్నారు? చాలా ఆపవే. నువ్వు ఇది అంటావు, ఇంకా ఏమైనా అంటావు. మా అక్క నిన్ను కని పురితోనే చనిపోతే ఈ మనిషి నిన్ను పెంచలేక నానా అవస్థలు పడుతుంటే అన్నింటినీ వదులుకొని ఇక్కడికి వచ్చాను చూడు. నాకు కావాల్సిందేనే. అయ్యో ఇప్పుడు ఏమైందని పిన్ని ఏడుస్తున్నావు? ఆడు వచ్చేసాడే. బాంబు శబ్దం ఏర్పడింది కదా. నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకురావే. ఆడు మన సూర్య, ఖచ్చితంగా మన సూర్య. అమ్మో ఎంత పెద్ద చేపలు.
ఇక్కడ బాంబులు పేర్చి చేపలు పట్టుకోవద్దని చెప్పారు కదా, ఎవరి మాట వినవేంది నువ్వు? నోరు మూసుకోవయ్యా. రేపు పోరా. ఇదిగో సూర్య చెప్తున్నాడు కదా, చాలా చేపలు ఉన్నాయి, దిగవయ్యా. ఒకదానివే పోరా. ఎందుకలా భయపడుతున్నావు? దిగమంటున్నానా? పోవే. ఇంకో దిగుతావా? పోస్తావా? ఎప్పుడైనా నీళ్ళకి చేపలు పట్టానా? దిగవయ్యా. ఏంటి అట్ట చేసావు? చేపలు కాయగా, చేపలు, తాత చేపలు, రండి బాబు, రండి, రండి, ఇటు రండి, ఇటు రండి, 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 రండి. ఇదిగో చూడండి, రండి, రండి, రండి. చేపలు ఎంతమ్మా? చేపలు, తాత చేపలు, బతుకున్న చేపలు, రండి బాబు, రండి, రండి. నాతోనే సవాలా? అన్నట్టే ఏమనుకున్నారు? రండి బాబు, రండి, తాజా చేపలు, ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. ఇంకెవరైనా ఉన్నారా అన్నతో పోటీకి? దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు రండిరా. ఓహే అవతలకి. ఇంకెవరో మగాళ్ళు లేరా? మా అన్న ఓడిపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటారా? ఏంటో చూస్తా పోతులకే పో. నమస్తే అన్న. ఏం కన్నమ్మ రొయ్యలున్నాయా? రొయ్యలు కావాలా? రొయ్యలు వాళ్ళగలు పెళ్లికెళ్ళాలి. ఆహా, ఇక్కడ తీసుకెళ్ళా. సరే రేటు చెప్పు. రేటు చెప్పగానే కొనేస్తారు దొరగారు. అసలు చేపలు కొనే మొహమేనేది? సిరాకు తెప్పించుకుంటే ఇక్కడి నుంచి లేచలా. ఉళ్ళిపోయిన చేపలు ఇక్కడ ఎవరైనా అమ్ముతుంటారు, అయి తింటేనే నీకు బుద్ధి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి నువ్వే చేపలు కొనక్కర్లేదు. బాగా బుద్ధి చెప్పావు. ఏమే పొద్దునే లేచి మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు కనుక ఆయన తాగేసి తూలుతారని అప్పుడు చెప్తాను ఆయన గారి సంగతి. ఇదిగా బాబు రండి, తాజా చేపలు, తాజా చేపలు, రండి, 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 రండి బాబు, రండి. ఎండు చేపలు తింటే కడుపు వస్తుందా? పోరం పోకేదవా. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఈ ఊరికి చేపలు తెప్పించేది నేను. ఆడాళ్ళకి కడుపు రావాలంటే నా అవసరం ఉంటుంది. రాత్రికి ఇంటికి రాను. ఒక్క విషయం గుర్తుంచుకో, ఏనాటికైనా మల్లిక నాదే. నీకంత తిమ్మురుగా ఉంటే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకోరా. ఇక్కడ ఉన్నారు కదా నీ తోడబుట్టిన చెల్లెళ్ళు. పెళ్ళైంది ఒకటి, పెళ్ళై మూడు వదిలేసి లేచిపోయింది ఒకటి. వాళ్ళని పిలుచుకోరా. ఎవరైనా దగ్గరకు వచ్చాడో నరికేస్తాను. ఇంకొక మాట మాట్లాడావో నాలుగు చీరేస్తాను. పనికి మారిందాను. నీ కూతురు నాకే సొంతమే, నాకు మాత్రమే. ఎవడైనా మధ్యలోకి దూరాడో ఉత్సమైపోతావు. ఏంటి రెచ్చిపోతున్నా? సూర్య దొంగ సచ్చినోడి కొట్టి చంపేరా. నీకే చెప్పేది. అలా దెబ్బలు తింటూ కూర్చుంటావేరా? చంపేయి. దీన్ని నేను దక్కించుకొని తీరుతాను. ఏ నాటికైనా నీ కూతురు నాకే సొంతం. దాన్ని ఎవరు మార్చలేరు. అదే చూద్దాంరా. నా కూతురు నీళ్ళని కూడా ముట్టుకోలేవరా నువ్వు. సచ్చినోడా. ఈ మూగోడు అంట చూసుకుని రెచ్చిపోవద్దు. రోజులు లెక్కెట్టుకోండి. ఈ ఊరి జాతర ముగిసేలోగా వీడిని లేపేస్తాను. నా మాటకు తిరుగులేదు. అయ్యో, ఇట్టా సీసాలు సీసాలు అయితే ఒళ్ళేమైపోయిద్దిరా. వెంకటస్వామి, సూర్యుని జాగ్రత్తగా ఉండమను. ఆ రఘు గురించి తెలుసుగా, వెన్నుపోటు పొడుస్తాడు. పడుతాడు మేము చేతులు ముడుచుకొని కూర్చున్నావా? ఏయ్, ఎన్నో వాళ్ళల్లో ఇసుంటోళ్ళని చాలా మందిని చూశాంట నేను. రేయ్, కబడ్డీ ఆటలైనా సరే, దెబ్బల ఆటలైనా సరే, ఆ చెత్తనా కొడుకు మా సింహంతో పోటీ పడి గెలవగలడంట్రా. ఎర్రగా తెస్తాడు, ఏ కీలుగా కీలు ఎర్రగా తెస్తాడు. మా సూర్య అంటే ఏమనుకున్నారా? వెప్పులి పులి మా సూర్య. ఆయన పొగట్టలు కూరికే ఉబ్బిపోకరా. ఏమిటి నాతోనే చతుర్లా? ఒక్కటిచ్చాననుకో గోప గుయ్యమంటది. సరేగా నాన్న, ఊరికెళ్ళి ఈ రోజు కదా వచ్చారు, ఏంటి విశేషం?
అందుకే చేతిలో బాటిల్ ఉంది. విశేషమే మా ఆవిడికి. అరే ఎందుకన్నా అంత తొందరపడ్డారు? మొదటి బిడ్డ ఇంకా పాలు తాగడం మర్చిపోలేదు కదా. ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినప్పటి నుంచి పని లేకుండా పోయింది. ఇంకేం చేయను? సారా తాగి పడుకున్నంత మాత్రాన నిద్ర వచ్చేస్తుందా నీ పిచ్చిగానే? అవును కదా. మొత్తం ఖాళీ చేస్తారా? నా సంగతి పూర్తిగా మర్చిపోయినట్టేనా? నాతో పాటు తాగేదెవరా? సూర్యాడు మహా తాగుపోతు. ఒకరి గురించి ఆలోచించే రకం కాదాడు. సరే గాని ఒరే సూరి, పొద్దున నీతో పిల్లని చూసాను. ఎవరు అది? పిల్ల ఏయ్ ఎవరదే? అయితే మీరెవరు చూడలేదా? నేను చెప్పేది నిజం, నా కళ్ళారా చూశాను. కావాలంటే ఆయన అడగండి. రేయ్ సిగ్గుపడకుండా చెప్పరా. సూరి అదేవరప్పా మనకు తెలియని పిల్ల? చామంతి, మంచి పేరు. పేరుకు తగ్గట్టే నువ్వు పువ్వులా ఉన్నావు. చామంతకు వచ్చినందువల్ల నాకు బాగా పొద్దుపోతుంది. అయ్యో చాలా ఆపరా, నువ్వు కొట్టే కొట్టుడికి ఆ చిరిగిపోగలదు. ఏంట్రా ఏంట్రా కొట్టానంటే మొహం పగులుద్ది. ఆ పిల్లని నిన్నంతా ఒంటగా ఎక్కడో వదిలేసి వచ్చావు కదా, ఇప్పుడు ఊరికే తిడతా. నోరు మూసుకోండి. సూర్య పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా. ఎక్కడ పొట్టేవేంటి రే? నువ్వు మామూలుడు కాదురా రే, గిల్లాడి రా రే. ఏంట్రా అన్నవాడు ఏమంటున్నాడు? వాడిని అడుగు. ఏమైందిరా నీకు? వీడెంత సంతోషంగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను. చూడటానికి మాటోళ్ళలాగా ఉంటాడు గాని చాలా మంచోడు. ఇక్కడే పెరిగినాడు కదా. నువ్వు మా అందరికి బాగా నచ్చావమ్మా. ఇలా చూడమ్మా, మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. సొంతమని చెప్పుకోవడానికి వీడికి మేమే ఉన్నాం. వీడు మా ఇంట్లో ఒకడు. ఇక నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను. రేపే మీ ఇద్దరికి పెళ్లి. కోడి రెడీ, కోడి రెడీ. కానివ్వండి. వాడికి ఇవ్వండి. తీసుకొని కట్రా. తాళి తీసుకొని తన మెడలో కట్టు. కట్రా అంటే ఊరంతా సందడి, గుండెల్లో గారడి, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు. ఊరంతా సందడి, గుండెల్లో గారడి, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు. తందన తానా తందన తానా, తప్పెట్లు మోగాల తాళాలు ఎయ్యాల, ఈ కొమ్మ గుండెల్లో పులగింతలు. తందన తానా తందన తానా, గుండెలోన ఏవేవో మాటలేని మౌనాలు, మూగా మనసులోన రాగాలు రాగాలు, చెప్పలేని సంబరం, నోరులేని సాగరం, కళ్ళతోటి నీతో మాట్లాడు. అయ్యో ఈడిపోని తోడై ఉంటాడు, అమ్మడు మూగా బాసవాడి చేదోడు, అమ్మడు మూగా బాసవాడి చేదోడు. తందన 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 తాన తన్నన తాననా. చాలా ఆపు సూరి, ముందు ఈ మనిషిని తీసుకెళ్ళి తప్ప మీద కూర్చోబెట్టు. మీ ఆయన సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు చూడలేవు కదా. అవును, తాగితే ఈ మనిషికి ఒంటి మీద గుడ్డలు కూడా నిలవు. ఈ మనిషికి దుఃఖం వచ్చిన పట్ల సంతోషం వచ్చిన అక్క వెళ్ళొస్తాం. ఏంటక్క భయపడుతున్నట్టున్నావు? నిన్ను వెతకుంటూ ఎవ్వరూ ఈ ఊరికి రాబోయేది లేదు. వచ్చేవాళ్ళైతే ముందే వచ్చేవాళ్ళుగా. వాళ్ళు వస్తారు. ఆ రోజు కత్తితో గాయపరిచారు అతన్ని. సూర్య నీ పక్కనున్నంత వరకు నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. సూర్య తనకి ఆ పేరెవరు పెట్టారు? అదా, అతనికి ఎవరు లేనందువల్ల మా నాన్నే ఆ పేరు పెట్టారు. ఇదిగో చెప్పేసి వస్తున్నా. ఏంటక్క
అసలు నువ్వు సూర్యుని చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? అక్క వస్తున్నా, వెళ్ళొస్తానక్క. ఏమిటో ఇంతసేపు? ఇప్పుడు అంత తొందరగా ఇంటికి ఏం చేస్తారు? అంటే చూడు, ఈ మనిషిని పెట్టుకుని ఇక్కడ ఉండమంటావా? రా, కూర్చో. సరే సరే నువ్వు వెళ్ళు, సరే నువ్వు వెళ్ళు. తాగు, నువ్వే తిట్టే ఎక్కలేదు. మత్తులో ఉన్నా ఇది మాత్రం మర్చిపోడు. వస్తాను సూరి. సంతోషంగా గడపాలి. ఏమిటి అడవి మృగల వద్దు. రఘు చూడు, ఆనందించు. అంతకన్నా ఎక్కువ చేసావనుకో సూరిగాడి పెళ్ళం అది నరికి పోగులు పెడతాడు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని నేను లొంగ తీసుకున్నానురా. కానీ ఆ మల్లిక మాత్రం నాకు లొంగడం లేదు. మధ్యలో మూగనా కొడుకొచ్చి అడ్డుపడుతున్నాడు. ఈ పిల్లని చూసావా? ఆ తింకరోడు దగ్గర నుంచి దీనికి ఎలాంటి సుఖం దక్కుండదురా. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు తానుగా వచ్చి నా గేలానికి చిక్కుతుంది. గేలానికి చిక్కలేదంటే వాళ్ళే అందులోంచి తప్పించుకోలేదు. ఒరే సూరి, కొంచెం ఆగరా. బాగా మారిపోయావురా. కొత్త పెళ్ళం ఏముంటుందిరా? నక్క తోక దొక్కేవరా సూరి. ఎన్రా ఎన్రా చేయి చూడాల్సిన పనే లేదు. నీ మొగుడిని నేనే.
ఇంకా రాయ మహానుమే లేదు. రా 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 నా సిలక నీ జాతకం ఉన్నది ఉన్నట్టు రే సూరి మీరు చిలక దోషం చెప్పించుకోరా? నేను చెప్పించుకున్నాను, సూపర్ గా చెప్పింది. రామ్మా రా రండి వచ్చి కూర్చోండి ఇలా కూర్చోండి మీరు ఏటి తెలుసుకోవాలి అర్థం కాలేదే సూరి గారు చెప్పింది నీకు అర్థం కాలేదా? వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయని అడుగుతున్నాడు. అదా విషయం దానికి ఎందుకు చిలక దోషం నేనే చెప్తాను. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగే తెలివి తక్కువగా మూకోడుగా పుడతాడు. ఏం జరిగిందని అడుగుతున్నా కదా. నీకు నోటితో ఆగరా, వెళ్ళిపోతుందిరా, వెళ్ళి ఆపరా పో. నన్ను వదిలేయ్. ఇంకెప్పుడు నీతో కలిసి నేను ఊళ్ళోకి రాను. ఎప్పుడు చూసినా కొట్లాట్లే. మనిషిలా బతకడం తెలిస్తేగా. ఏం జన్మో ఏవో, కొంచెం కూడా తెలివనేదే లేదు. సూర్య పెళ్ళామని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎందుకు నన్ను తీసుకొచ్చావు? దేనికోసం? ఊరంతా దద్దరిల్లిపోవాలి. ఈ ఆట నుంచి 10 రోజులు మా నూరి జాతర అయిపోయేదాకా నేను నువ్వు కలిసి మా నూరి సంతని గోల గోల చేసి ఒక కొలిక్కి తేవాలి. ఏమంటావురా సూర్య? అంతేనంట. అప్పలకొండ 2 సీసాలట్టుగా అయిపోయినాయి. ఏ వెంకటస్వామి అప్పు పెట్టావు కదా, జాతరకు వచ్చేవాళ్ళు ఆళీలు వస్తుంటారు, మొత్తం తాగేయకు. నీ కొట్లో ఎప్పుడైనా నప్పు పెట్టానంటారా? సన్నాసి ఆటాడరా సూరి, కళ్ళు తాగి కింద పడిపోకు, కబాడీలో దుమ్ము లేపాలి. సూర్యగాడు ఓడిపోయిన చరిత్ర లేదురా. ఈ నెదిరించి నిలబడే మగాడు ఈ చుట్టుపక్కల ఎవడైనా ఉంటే రమ్మను. ఈసారి పోటీ అదిరిపోతుందన్నమాట. సూరి, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదో కుట్ర పడినట్టున్నాడా రఘు? నిన్ను కబడ్డీ ఆటలో దెబ్బతీయడానికి గుండాలను తెప్పించినట్టున్నాడు. చామంతక్క నీకు విషయం తెలీదు కదూ, ఇవాల్టి నుండి 10 రోజుల వరకు ఊరంతా జాతర హడావిడే. మల్లిక, బయట నుంచి కొంతమంది కుర్రాళ్ళు కబడ్డీ ఆడడానికి వస్తున్నారు, వాళ్ళ కొన్ని కొంగుని ముడేసుకో. కబడ్డీ టీం వచ్చేసింది. త్వరలో కబడ్డీ పోటీలు జరగబోతున్నారు. నన్ను కాపాడరా. శబాషా, వాడెవడు కాపాడటానికి? ఏమిటలా అడిగావు? నేనే శబాసుని. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మను. ఒరే శబాసు, వీడిని క్షమించే. కుర్రాళ్ళు రావాల్సిన చోటుకు వచ్చేసాం, దిగండి. తొందరపడి దిగి కాళ్ళు చేతులు వెనకొట్టుకోకండి, జాగ్రత్తగా దిగండి. ఎలా ఉంది నా ప్రియ శిష్యుడు శశికుమార్? కమాన్. కుర్రాళ్ళు, ఇక్కడే మనం మన టాలెంట్ చూపించాలి. అందరికీ సరుకు భోజనం ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. ఎక్కడ మొదలు పెట్టబోయే ముందు వస్తే ఓకే, లేదంటే ఆట పూర్తయిన వెంటనే కప్పు పట్టుకుని నేను నా శిష్యులు వెళ్ళిపోతూనే ఉంటాం. ఏంట్రా అందరూ నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు? అందరూ గ్రౌండ్ లో చూడొచ్చు, వెళ్ళండి. వెళ్ళబెట్టుటే వెళ్ళంట్రా సోమరిపోతున్నారా. పర్వాలేదు, నువ్వు కొంచెం గట్టి పిండాలనే ఉన్నావు. గురు, మీ గురించి ఏం చెప్పలేదే? నా గురించా? నా పేరు శబాస్. ఈ కుర్రాళ్ళందరికీ నేనే గురువుని. వీడు నా ప్రియ శిష్యుడు శశికుమార్.
చూడ్డానికి అమాయకులా ఉంటాడు ఈ రంగంలోకి దిగాడంటే పులి బిబ్బులి. కుర్రాళ్ళు ఈ వీరుతో భోజనాలకు వెళ్ళండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇక్కడికి తిండి పోటీ కోసం రాలేదు, కబడ్డీ పోటీ కోసం వచ్చాం. గుర్తుంచుకోండి. రండి రండి అందరూ రండి. గుంపులో గోవిందని ఊళ్ళో వాళ్ళు ఎవరు దూరందు. పదండి తిన్నగా షాప్ కి వెళ్ళండి. ఇలా రా. ఇక మీదట ఇది నాది. నువ్వు చెక్. గురు మీరు రావట్లేదా? లేదు, నేను శశికుమార్ ఇక్కడ ఉండే అందాన్ని ఆస్వాదించా. అది ఎక్కడ ఉందా? శశి, ఇక్కడ అమ్మాయిలు అందరూ బాగున్నారా? అందరూ పిటపిటలాడిపోతున్నారా? కబడ్డీ ఆడడానికి వచ్చారా? కబడ్డీ మాత్రమే కాదు, ఏ ఆట అయినా ఆడతాం. మజ్జిగ కొబ్బరి నీళ్ళ రెండు కలిపిపో. ఏంటి ఎదురవయ్యా, అందరికి నువ్వే బాసు కాదు కోచ్ని. బాగా పీకల దాకా తాగొచ్చావా? నువ్వు మారు. ఆయన ఎక్కడా? ఒరే సూరి, అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే రఘు మనుషులు, నిన్ను ఓడించడానికి వచ్చారు. ఎవడరా ఇక్కడ సూరి అంటే? అది సూరి. నీ స్పీకర్ అవుతా? ఎవడరా ఇక్కడ సూర్య అంటే? ఇక్కడి నుంచి పద ముందు. ఆ తిక్క నా కొడుకే సూరి. దొంగ కోళ్ళు పెట్టినట్టు పెట్టాయి. ఈ పక్క వాళ్ళనే పట్టుకోరండి. పట్టుకో. మా బేపులు రంగంలోకి దిగుతోంది. కబడ్డీ 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 కబడ్డ
చెప్పు. వద్దన్నా వదిలేనా గేమ్ స్టార్ట్.
ఆయన చేస్తున్నాడు చూడు. ఏమైనా చేసుకొని నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఈకలించకు, అసలే కంపు, దానికి తోడు చుట్టొకటి. నువ్వేం మనిషివో. దగ్గరికి రాకు, నువ్వు నాకు నచ్చలేదు. ఓసారి చెప్తే అర్థం కాదా నీకు? ఏంటి ఆవేశం? నీకు పిచ్చా? నేనే వీడిని ఇక్కడికి రమ్మని చెప్పాను, ఇతను సందేహం తీర్చుకోవడానికి. వీడికి అన్నం ఉండేవాడు, చిన్న వయసులో ఇంట్లోంచి పారిపోయాట. వాడికి నీలాగే మాటలు రావట. నిన్ను చూడగానే వాళ్ళ అన్నయ్య అనుకుని నా దగ్గరికి వచ్చాడు, అంతేగాని నిన్ను కొట్టడానికి చంపడానికి వీడి ఇక్కడికి రాలేదు. నిజం చెప్పరా, దివాకర్ అనే పేరుందా నీకు? నువ్వు వీళ్ళ అన్నయ్య దివాకర్వే కదా? చెప్తావా చెప్పా? ఎవడనుకుంటే చెప్తావా లేదా? పోరా, వీడు నాకు పుట్టలేదు, వీడు ఎవడికి పుట్టాడు? చెప్పవే, మరే చెప్పు, ఎవడికి పుట్టాడు? చెప్పవే, లేకపోతే చంపేస్తాను. చెప్పు మర్యాదగా. అన్నయ్య, ఎక్కడికన్నా వెళ్తున్నావు? చిన్నతనంలో నన్ను అమ్మని అనాథాలను చేసి వెళ్ళిపోయావు. ఇక నేను నిన్ను వదులుకోలేను. నాకంటూ ఎవరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి. ఇక నేను అనాథని కాను. నాకు మా అన్నయ్య ఉన్నాడు.
అతను వాడు అన్నయ్య అండి. వాడు అన్నయ్యతో పోటీ పడినంటే నన్నే చెప్పాడండి. రాయ్. నరికి పోగులు పెడతాను ఏమనుకున్నారు? నన్ను వదిలేయండి. రాయ్. నేను చెప్తే అన్నా లేదు తమ్ముడు లేదు, ఆడి తీరాల్సిందే. లేదంటే ఒక్కరు కూడా ఈ ఊరి నుంచి ప్రాణాలతో ఇంకా కొట్టే నేను తట్టుకోలేదు. ఎవరిని రా ఎదిరించి మాట్లాడుతున్నావు? చంపేస్తాను. ఎక్కడున్నావురా? ఏంటి సారు భయపడ్డారా? నిన్ను ఏం చేస్తావ్? ధైర్యం ఉంటే నన్ను పట్టుకోవచ్చుదా? ఆగవే. దాదా మల్లికా, మల్లికా. అన్నా ఏంటన్నా ఇది? దాన్ని వదిలే. వదలమంటుంటే వదులుతావా లేదా? అన్నా ఏంటన్నా, ఏంటి సమస్య? అరే ఏమీ తెలియదు కదా నీకు? ఆ అమాయకుడివి. నువ్వు పంపించిన వాడు నా దగ్గరకు వచ్చాడు, అన్ని విషయాలు నాతో చెప్పాడు. వాణ్ణి, ఆ తింగర్ నా కొడుకుని కబడ్డీలో లేపేయాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను ఈ ఊరికి రప్పించాను, ఎంతో డబ్బు వెదజల్లి. కానీ నువ్వేంట్రా అంటే నేను ఆశపడ్డ అమ్మాయిని వెంటేసుకుని నా కళ్ళ ముందే తిరుగుతున్నావు. చాలా బాగుంది. నువ్వు నీ కన్నైన తింగరోడు అదృష్టవంతులరా. అది కాదన్నా. ఇదంతా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా పిచ్చి నా కొడక? ఆ నా కొడుకుని ఎలా లేపేయాలో నాకు తెలుసురా. అన్నా గిన్నా అంటూ నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. మర్యాదగా ఈ ఊరు నుంచి వెళ్ళు, లేదనుకో శవంగానే ఈ ఊరు నుంచి వెళ్తావు. నా మాట కాదని ఇక్కడే ఉన్నావు. త్వరగా పదండ్రా. వాడిని ఎంత కష్టపడుతుంటే వాడిని చేసుకోవచ్చుగా, ఎందుకు నా వెంట పడతావు? వాడిని చేసుకోవడానికి కాదు, మా నాన్న పిన్ని నన్ను పెంచింది. ఏ నువ్వు కన్న తల్లిని పట్టుకొని పిన్ని అంటున్నావు? కొట్టాను. మా అమ్మ చనిపోయింది తెలుసా? మా అమ్మ సొంత చెల్లెలే ఈవిడ, అందుకే నేను పిన్ని అని పిలుస్తాను. ఆ రఘు అన్నది విన్నావుగా? నువ్వు నేను ప్రేమించుకుంటున్నావట, అది నిజమేనా? ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు రమ్మంటే నాతో వచ్చేస్తావా?
నాకు ఈ ఊరు అడవి తప్ప ఇంకేమీ తెలీదు. నిజంగా తీసుకెళ్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓహో, ఇప్పుడు ఇదొకటి జరుగుతుందా? బాగుంది. నీకు ప్రేమ, నాకు తన్నులు. నీ వల్లే నా ఒళ్ళు హోనం అయిపోయింది. ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే ఆ అమ్మాయి నిన్ను వారు చూపులు చూడటం, నువ్వు వారు చూపులు చూడటం నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. వేసేసి నాకు ఎన్నో ఆశలుండేవి. ఇప్పుడు అవన్నీ తలుచుకుని ఏం ప్రయోజనం? ఆ గుండుగాడు నా ఆశలు అడిగి ఆశలు చేసేసాడే. ఇలాగే పోతే నా వంశం నిర్వంశం అయిపోతుందిరా. ఎరా, అయితే నువ్వు అంతగా దెబ్బలు తిన్నావు అనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా. వాళ్ళు కొట్టినప్పుడు నాకు నొప్పి తెలియకూడదని సారాయి పోయించి మరి కొట్టారు రా. తర్వాత వాళ్ళు కొడుతున్నప్పుడు మొత్తంలో నొప్పి తెలియలేదు కానీ మొత్తం దిగాక నొప్పులు భరించలేకపోతున్నాను రా. ఒరే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడవి మృగాల్లా ఉన్నారు రా. ఒరే, ఒక్క నిమిషం. శశి, నువ్వు మీ అన్నయ్యని వదిలి తీసుకురా. అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊళ్ళో దెబ్బలు తిన్నా అదొక మర్యాద కదరా. నేను రానురా. తీసుకున్నది వడ్డీతో సహా తిరిగిచ్చేసే ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను ఇంకోసారి ఆ ఆట ఆడాలి. వాడికి పోటీగా అటో ఇటో తేల్చుకున్నాకే నేనొచ్చేది. కాచుకోండ్రా. కబడ్డీ 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 తుమ్ము లేపన్నా. ఎవరిని వదలకన్నా. అంతే. అవుట్ అయిపోయాడు. సూరిగా అవుట్ అయిపోయావు కదా, పోరా బయటికి. ఏంట్రా చూపు, పోరా. నా శిష్య
కబడ్డీ 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 కబడ్డ
రాయ్ ఇంతటితో అంతా ఆపేసాయి, లేదంటే అన్యాయంగా చచ్చిపోతాం.